టీ20 ప్రపంచ కప్ 2024లో న్యూజిలాండ్ చేదు అనుభవం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. గ్రూప్ దశలో 4-2 మ్యాచ్లు మాత్రమే గెలిచిన విలియమ్సన్ బృందం సూపర్ 8కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. దీంతో ఎంతో మంది క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు షాక్కు గురయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో యూఎస్ఏ నుండి న్యూజిలాండ్కు వెళ్లాక న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 2 కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. మొదటిది, పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు విలియమ్సన్ తెలిపాడు. ఇక రెండవ నిర్ణయం విషయానికి వస్తే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తప్పుకున్నాడు. 2024 నుండి 2025 వరకు అంటే ఏడాది కాలానికి గాను తాను బ్లాక్ క్యాప్స్ కు దూరంగా ఉండనున్నట్టు తెలిపాడు. అదే సమయంలో ఇప్పట్లో రిటైర్ కాబోనని మాత్రం తేల్చి చెప్పాడు. అయితే టెస్టులకు అందుబాటులో ఉంటానని, న్యూజిలాండ్ తరపున టీ20 వన్డే మ్యాచ్లకు ఏడాది కాలం పాటు దూరంగా ఉండబోతున్నట్టు ప్రకటించాడు. అంతేకాకుండా పరిమిత ఓవర్ల క్రికెట్లో తాను ఇప్పుడు అంత గొప్ప ఫామ్లో లేనని, బాగా కష్టపడే యువకులకు తన స్థానంలో అవకాశం దక్కాలని కూడా విలియమ్సన్ పేర్కొన్నాడు. సుదీర్ఘకాలం పాటు న్యూజిలాండ్కు సేవలందించే క్రమంలో తన కెరీర్ను పొడిగించుకునేందుకే ఏడాది కాలం పాటు దూరంగా ఉండనున్నట్టు తెలిపాడు. అదే సమయంలో విదేశీ లీగ్ టీ20లలో అవకాశాలు అందిపుచ్చుకోవడం, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేన్ విలియమ్సన్ కివీస్ బోర్డుకు వెల్లడించాడు. టెస్టులకు మాత్రం అందుబాటులో ఉండేందుకు సమ్మతించడం గమనార్హం. ఈ ఏడాది నవంబర్లో సొంత గడ్డపై కివీస్ జట్టు ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. విలియమ్సన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 2025 సమయానికి కేన్ విలియమ్సన్ సూపర్ ఫామ్లో తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. విలియమ్సన్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని, సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్లకు మాత్రం అందుబాటులోనే ఉంటానని అతడు చెప్పినట్లు తెలిపింది క్రికెట్ బోర్డు. తమ అత్యుత్తమ బ్యాటర్ అయిన విలియమ్సన్కు ఈ వెసులుబాటు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.